ఈరోజు ఫ్రేమ్వర్క్ చూద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి సాల్వేషన్, రక్షణ గురించి మనం లాస్ట్ రీడ్లో చూసుకున్నాం కదా. ఇది ఫస్ట్ స్టెప్, లైఫ్ చేంజింగ్ మూమెంట్. అలాగే సెకండ్ వచ్చేసి విశ్వాసి. ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో అప్పుడు నుంచి మన లైఫ్ చేంజ్ అయిపోతుంది కదా. రక్షణకు ముందు ఒకలాగా ఉంటాం, రక్షణ తర్వాత ఒకలాగా మారిపోతాం కదా, ఒక విశ్వాసిగా ఉంటాం కదా. థర్డ్ పాయింట్ శ్రమలు, శోధనలు. ఒక విశ్వాసిగా అయిన తర్వాత మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన లైఫ్లో శోధనలు, శ్రమలు కామన్. అవి లేకుండా ఒక విశ్వాసి లైఫ్ కంప్లీట్ కాదు. సో అవి ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిందే. ఫోర్త్ వచ్చేసి ఆనందం. ఇది కొంచెం విచిత్రంగా, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒక విశ్వాసి శ్రమలు, శోధనల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన మహా ఆనందంగా అది ఎంచుకోవాలి. ఎందుకంటే విశ్వాసంలో ఎదుగుతాడు, ముందుకెళ్తాడు. పేషెన్స్. ఇవన్నీ వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. నాకే ఎందుకు దేవా అని అనాలనిపిస్తుంది. కానీ పేషెన్స్గా ఉందాం. శ్రమలు, శోధనలు అవే వెళ్ళిపోతాయి, కాకపోతే మనం మాత్రం పేషెన్స్గా ఉందాం. నెక్స్ట్ వచ్చేసి విజ్డమ్. ఇవన్నీ మనం ఎదుర్కోవాలి, భరించాలి అని అంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేవుడి దగ్గర ఉంటుంది, మనం అడుగుదాం. నెక్స్ట్ వచ్చేసి నో డౌట్. మనం జ్ఞానం ఎప్పుడైతే అడుగుతామో అది సందేహపడకుండా అడగాలి, విశ్వాసంగా అడగాలి. నెక్స్ట్ వచ్చేసి డబుల్ మైండ్. ఇది ఈరోజు మనం చూస్ చేసుకోవాల్సిందే. లోకమా లేకపోతే దేవుడా, పాపమా పరిశుద్ధతన, ఇది మన చేతుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోప్. మనందరికీ హోప్ కదా, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, మనల్ని తీసుకెళ్తారని. ఇదే హోప్ మనల్ని ముందుకు నడుపుతుంది.